అమెరికా పూర్వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు. సో ఈ వార్తలు మీరు వినే ఉంటారు. మీకేంటంటే మీకు థామస్ మాథ్యూ క్రూక్స్ అనబడే 20 ఏళ్ల యువకుడు ఒక రూఫ్ టాప్లో కూర్చొని మీకు ఏఆర్ స్టైల్ రైఫిల్ అంటారు, మీకు ఆ తుపాకీ పెట్టుకొని కరెక్ట్గా ఈయన మాట్లాడుతున్నారు. ఎక్కడ బెతేల్ పార్క్ అని అంటారు, మీకు బట్లర్ అనబడే ఒక ప్రాంతము, అక్కడ ఒక ఫామ్ హౌస్ దగ్గర ఈయన మీటింగ్, పెద్ద లెవెల్లో క్యాంపెయిన్. సో చేస్తున్నప్పుడు మీకు ఈ యువకుడు కాల్పులు జరిపాడు ఈయన మీద. ఫస్ట్ వచ్చి ఏంటంటే ఒక బిల్లెట్ తగిలేటప్పటికి డొనాల్డ్ ట్రంప్ గారు ఏమనుకున్నారంటే ఏదో పురుగు కుట్టింది అని అనుకున్నారు. సో చెవి దగ్గర చూస్తే రక్తం వస్తుంది. అప్పుడు వీళ్ళకి ఏమర్థమైంది, ఎవరో కంటిన్యూస్గా ఈయన మీద దాడులు చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ యువకుడు ఆయన మీద కాల్పులు జరిపాడు, ఆయన అక్కడికక్కడ కింద ఒరిగిపోయాడు, అయినా కూడా కాల్పులు ఆపలేదండి. మరి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారిని ఎవరు కాపాడారు అనేది ప్రపంచ స్థాయిలో మీకు అందరూ మాట్లాడుకునే విషయం. అంటే చెవి దగ్గర మీకు రక్తము కనిపించింది, పురుగు అనుకున్నాడు, పురుగు కుట్టింది అనుకుంటే ఇక్కడ మీకు ఆ బుల్లెట్ తగిలింది, మీకు ఆయనకి రక్తం వచ్చింది. హుటాహుటిగా అక్కడ నుంచి ఇతనిని పక్కన ఉండే పెనిన్సిల్వేనియా హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి తరలించారు. సో ఇది ఎందుకు ఇతను చేశాడు అంటే చూడండి, మీకు డొనాల్డ్ ట్రంప్ గారి సెక్యూరిటీ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారి సెక్యూరిటీ అని కాదు, అమెరికా అధ్యక్షుడికి ఇవ్వబడే సెక్యూరిటీ ఎవరిస్తారు, దీన్నే యుఎస్ సీక్రెట్ సర్వీస్ అంటారు. అధ్యక్షుడికి మీకు రక్షణ ఇచ్చే ఈ గ్రూప్ పేరు సీక్రెట్ సర్వీస్. సో ఇప్పుడు వీళ్ళే ఈయనని కాపాడారు. కాపాడడం కాదండి, మీకు యువకుడు ఉన్నారు చూసారా థామస్ మాథ్యూ క్రూక్స్, అక్కడికక్కడ ఇతన్ని కాల్చి వీళ్ళు చంపేశారు. సో మీకు స్పెక్టేటర్స్లో ఒక వ్యక్తి, ఫైరింగ్ జరిగింది కదా, అందులో ఒక వ్యక్తి కూడా మరణించాడు. సో ఫైనల్గా ఈ షో ఏమైంది, ఒక ట్రాజెడీ. డొనాల్డ్ ట్రంప్ గారిని వీళ్ళు కాపాడగలిగారు, కానీ అక్కడ మీకు 2 మరణాలు. ఒక మరణం ఏమో స్పెక్టేటర్, ఇంకొకటి ఎవరైతే ఈయన మీద కాల్పులు జరిపాడో మీకు ఆ దుండగుడు, సో అతను మరణించాడు. సో ఇప్పుడు యుఎస్ సీక్రెట్ సర్వీస్ చేసిన పని ఏమిటి అంటే మీరు గమనించాలి ఫ్రెండ్స్, 136 మంది అక్కడ ఈయన గురించి సెక్యూరిటీకి ఉంటారు. మరి యువకుడు ఎందుకు కాల్పులు జరిపాడు అంటే మళ్ళీ ఇంకొకసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయితే యుక్రెయిన్కి చాలా నష్టము జరుగుతుంది. రష్యా వాళ్ళదే పైచేయి. వ్లాదిమిర్ పుతిన్ యుద్ధంలో గెలిచినట్టే. ఎందుకు, మీకు ఇమీడియట్గా పుతిన్తో మాట్లాడి ఈయన యుద్ధాన్ని ఆపేస్తాడు. యుక్రెయిన్కి ఇవ్వాల్సిన సపోర్ట్ మొత్తము కూడా ఇతను ఇమీడియట్గా నో అని చెప్తాడు. ఇలాగ యుక్రెయిన్ ఇబ్బంది పడుతుంది. ఇంతలాగా వీరోచితమైన పోరాటం చేస్తున్నారు, ఫైనల్గా యుక్రెయిన్ ఓటమి అనేది నేను తట్టుకోలేను, ఇది యువకుడి యొక్క భావన. అంటే ఇలాగ ఇతనికి బ్రెయిన్ వాష్ అనేది చెయ్యబడింది. మీకు అమెరికా వాళ్ళు రష్యాకు వ్యతిరేకంగా చాలా తప్పులు చేస్తున్నారు అన్న నిజాన్ని అమెరికన్స్ తెలుసుకోలేకపోవడము ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. రెండవది మీరు చూశారనుకోండి, గన్ కల్చర్. అంటే ఒక 20 ఏళ్ల యువకుడి చేతిలో మీకు ఇంత పెద్ద ఒక మారణాయుధం ఉంది, ఇతను పూర్వ అధ్యక్షుడి మీదే కాల్పులు జరుపుతున్నాడు. మరి ఆ ప్రాంగణంలో ఉండే సెక్యూరిటీ ఏంటి, ఆ రక్షణ వలయం ఏమిటి అంటే మీకు ఈలాన్ మస్క్ గారు ఇదే అంటున్నారు, గత 8 నెలలలో నా మీద 3 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. మరి అమెరికాలో ఈ తుపాకులు ఎవరు ఎక్కడ అమ్ముతున్నారు, ఈ యువకులకు ఎలా దొరుకుతుంది, వీళ్ళు నా మీదే కాల్పులు జరిపే ప్రయత్నాలు చేశారు, ఇది నా సెక్యూరిటీ వాళ్ళు తెలుసుకొని మీకు అక్కడ ఉండే ఉన్నత అధికారులతో మాట్లాడితే ఫైనల్గా వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇదా ఒక అగ్రరాజ్యంలో జరిగే పరిస్థితి. మీరు ఇమీడియట్గా అక్కడ చూడొచ్చు, మీకు డొనాల్డ్ ట్రంప్ గారిని కారులోకి ఎక్కించుకొని మీకు యుఎస్ సీక్రెట్ సర్వీస్ వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు జో బైడెన్ యు ఆర్ ఫైర్డ్ అని చెప్పి అందరూ కూడా బ్యానర్లు పట్టుకొని అక్కడ నిలబడి ఉన్నారు. అంటే మీకు జో బైడెన్ గారే ఈ పని చేశారా అనేది కూడా ఇవాళ వచ్చే డౌట్. మీకు ఈ యుఎస్ సీక్రెట్ సర్వీస్ అని అంటా చూసారా, అధ్యక్షుడికి ఇచ్చే రక్షణ ఇది ప్రపంచంలో అత్యుత్తమమైనది అంటారు. మరి అలాంటిది క్రూక్స్ అనబడే యువకుడు ఎలాగా ప్రాంగణంలోకి వచ్చాడు, ఒక రూఫ్ టాప్లో కూర్చొని ఈయన మీద కాల్పులు ఎలా జరిపాడు, డెలిబరేట్గా ఇదంతా కూడా జరిగిందా? ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ మీకు గాయాల పాలయ్యి మరణించాడు అనుకోండి, మీకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంటుందా? మళ్ళీ మీరు జో బైడెన్కే అక్కడ మీరు ఓటు వేసి గెలిపించాలా? ఇదా అమెరికాలో పరిస్థితి. మీరు ఇలాంటి విషయాలు మనం నమ్మవండి. ఇవాళ మీకు ఒక డిబేట్ అనండి,
క్యాంపెయిన్ అనండి, ఎక్కడ చూసినా కూడా చాలా చాలా చిల్లర వ్యవహారములాగా మీకు అమెరికాలో ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఆ మాట్లాడే భాష మీరు గమనించారనుకోండి, చాలా చీప్గా మాట్లాడుతున్నారు. సో అలాంటిది ఇవాళ మీకు డొనాల్డ్ ట్రంప్ మీద ఒక హత్యా ప్రయత్నము జరిగింది. సో ఈయనని సక్సెస్ఫుల్గా యుఎస్ సీక్రెట్ సర్వీస్ వాళ్ళు కాపాడారు. మరి వీళ్ళ యొక్క పనితనాన్ని మీరు గమనించారనుకోండి, 136 మంది ఎనీ టైమ్ ఈయన రక్షణ వలయంలో ఉంటారు. ఇది ఎంత గొప్ప విషయం అంటే వీళ్ళకి బోర్డు కూడా ఉండదండి. ఈ గ్రూప్కి బోర్డు కూడా కనిపించదు. అంటే పాకిస్తాన్ లాంటి దేశంలో ఒక తీవ్రవాద సంస్థ బోర్డు పెట్టుకొని వాళ్ళు తీవ్రవాదులను రిక్రూట్ చేసుకుంటారు. అలాంటిది అమెరికాలో కాదు, ప్రపంచంలోనే యుఎస్ సీక్రెట్ సర్వీస్ అన్నప్పుడు అత్యుత్తమమైన రక్షణ వలయము. సో దీనిని బ్రేక్ చేయడము అనేది అంత ఈజీ కాదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ప్రతి ఒక్క ఏజెంట్ పాకెట్లో మీకు అధ్యక్షుడికి సంబంధించిన బ్లడ్ గ్రూప్, ఆ బ్లడ్ వీళ్ళ పాకెట్లో ఉంటుందండి, వీళ్ళ యూనిఫామ్లోనే ఉంటుంది. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ అనేది 136 మందికి తెలుసండి. టాప్ నుంచి బాటమ్ వరకు ఉండే అధికారులు ప్రతి ఒక్కరికి కూడా ఈ అధ్యక్షుడిని ఎలా కాపాడాలి, కాపాడడానికి కావలసిన ఫస్ట్ ఎయిడ్ అనేది వీళ్ళందరికీ తెలిసి ఉంటుంది. అంటే వీళ్ళ మైండ్ అనండి, ఆ పనితనం అనండి ఒకేలాగే ఉంటుంది, ఒకేలాగా ఆలోచిస్తారు. మీరు చూసారనుకోండి, అందరి చేతులు ఇక్కడ ఉంటాయి. ఎందుకు? ఇక్కడ వీళ్ళు చిన్నపాటి రివాల్వర్ని పెట్టుకుంటారు. మీకు ఈ వెపన్ అనేది చాలా సాఫిస్టికేటెడ్గా ఉంటుంది. ఇమీడియట్గా వీళ్ళు ఆ తుపాకీ తీసి కాల్పులు జరపగలరు. అందరినీ కూడా చూసారనుకోండి, అలాగే వీళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీకు మిస్టర్ ప్రెసిడెంట్, ఏ హాలీవుడ్ చిత్రానైనా చూడండి, మిస్టర్ ప్రెసిడెంట్ అనే అంటారు తప్ప ప్రెసిడెంట్ పేరు పెట్టి పిలవడము అనేది వీళ్ళ చరిత్రలోనే లేదు. మీకు అలాగే ఈగిల్ అని, గ్రే ఉల్ఫ్ అని, టైగర్ అని, లయన్ అని చెప్పి, అంటే మిస్టర్ లయన్ ప్రెసిడెంట్కి ఇలాంటి పేర్లు పెడతారు. ఇప్పుడే మనకు నవ్వు వస్తుంది. జో బైడెన్ గారిని మిస్టర్ లయన్ అన్నాం అనుకోండి, ఏంటి, విమానం ఎక్కుతూ కాళ్ళు జారి పడిపోతాడు ఆయన, పోడియం దిగుతూ పడిపోతూ ఉంటాడు, సైకిల్ తొక్కుతూ పడిపోతూ ఉంటాడు, ఆయన మిస్టర్ లయన్ అని చెప్పి మనం పిలిస్తే ఎంత కామెడీగా ఉంటుంది. కానీ ఇది కామెడీ బిజినెస్ అంటే కానే కాదండి. యుఎస్ సీక్రెట్ సర్వీస్ అనేది మీకు ప్రెసిడెంట్ యొక్క టోటల్ బాధ్యత వీళ్ళదే. అంటే ఆఫీస్లోకి వెళ్ళాడు అనుకోండి ఈయన, అక్కడ మాత్రమే వీళ్ళు ఉండరండి. ఒకవేళ ప్రెసిడెంట్కి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, పెనిన్సిల్వేనియాలో ట్రీట్మెంట్ ఇచ్చారు, అక్కడ కూడా వీళ్ళు ఉంటారు. ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే ఆ ఇంజెక్షన్ ఏంటి, దాని చరిత్ర ఏంటో తెలుసుకుంటారు. ప్రెసిడెంట్ తినడానికి ముందు ఈ గ్రూప్ తిన్న తర్వాతే ఆ ఆహారం ఈయనకి పెడతారు. అలాగే ఈయన బాత్రూమ్కి వెళ్తున్నారు, ఎంతసేపు బాత్రూంలో ఉంటున్నారు. ఒకవేళ డిలే అయిందంటే సెన్సార్స్ ఉంటాయండి, సెన్సార్స్ అరుస్తూ ఉంటాయి, ప్రెసిడెంట్ ఇంకా బాత్రూమ్ నుంచి బయటికి రాలేదు. అలాగే మీరు ఒక కవర్ పంపించారు, ఒక ఎన్వలప్ పంపించారు, ప్రెసిడెంట్ దీన్ని చదవడానికి ఉండదండి. వీళ్ళు ఓపెన్ చేసి అందులో వీళ్ళు ఏమైనా కెమికల్స్ కలిపారా, దానిని పీలిస్తే మన ప్రెసిడెంట్కి ఏమైనా అవుతుందా, ఈ లెవెల్లో అత్యుత్తమమైన సెక్యూరిటీ సర్వీస్ వీళ్ళది. ఇదంతా చూసారనుకోండి, డొనాల్డ్ ట్రంప్ మరణము అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అమెరికాలో ఎంతోమంది యువకులు భావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే అది జరిగి ఉంటే, డొనాల్డ్ ట్రంప్ గారి మీద అసాసినేషన్ అటెంప్ట్ సక్సెస్ఫుల్గా జరిగి ఉంటే, అమెరికా భవిష్యత్తే మీకు ఒక అంధకారంలోకి వెళ్ళిపోయి ఉంటుంది. మరి అలాంటిది జరగలేదు కాబట్టి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ప్రతి వాళ్ళు కూడా సింపథెటిక్గా చూస్తున్నారు. అయ్యో పాపం ఈయనకే ఓట్లు వేద్దామని చెప్పి ఇవాళ అమెరికా వాళ్ళు భావిస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి డొనాల్డ్ ట్రంప్ గారి మీద ఇలాంటి ఒక హత్యా ప్రయత్నం జరిగింది కదా, మరి మీ ఆలోచన ఎలా ఉంది? అమెరికా భవిష్యత్తు ఏమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.